హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు వయసు, విద్య వంటి తదితర అంశాల్లో ఎస్సీ, ఎస్టీ మినహాయింపు పొందిన అభ్యర్థులు జనరల్ కోటాలో ఉద్యోగాలకు అర్హులు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎక్కువ మార్కులు వచ్చాయని జనరల్ కోటాలో ఉద్యోగాలకు అడగలేరని చెప్పడం జరిగింది. రిజర్వ్ కోటాలో దరఖాస్తు చేసుకొని వయసు వంటి అర్హతలు మినహాయింపు పొందిన వారు జనరల్ కోటాలో ఉద్యోగాలు పొందలేరని చెప్పడం జరిగింది. అంటే ఎయిర్ ఫోర్స్, రైల్వే ఫోర్స్లో ఉద్యోగాలకు రిజర్వ్ దాంట్లో ఉద్యోగాలు దరఖాస్తు చేసుకొని జనరల్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు చెప్పడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేస్తూ రిజర్వ్ కోటాలో దరఖాస్తు చేసుకొని జనరల్ కోటాలో ఉద్యోగాలు పొందలేరని చెప్పడం జరిగింది. సరే, ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు వయసు వంటి తదితర అంశాల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు జనరల్ కోటాలో ఉద్యోగం పొందలేరని అనర్హులందరికీ ఎత్తడం జరుగుతుందన్నమాట. ఇటుకు ఎక్కువ మార్కు వస్తాయిందరికి ఇచ్చి జనరల్ కోటాతే ఉద్యోగము మనం ఉద్యోగానికి అనర్హులందరికీ ఎత్తడం జరుగుతుందన్నమాట. ఇటుకు రిజర్వ్ కోటాలో దరఖాస్తు చేసుకొని మళ్ళీ జనరల్ కోటాలో మళ్ళీ ఉద్యోగం తలపడానికి వీళ్ళే తలపడానికి అడగలేరిందరికి ఎత్తడం జరుగుతుందన్నమాట. ఇది రైల్వే రిక్రూట్మెంట్ దాంట్లో రైల్వే ఫోర్స్ దాంట్లో హైకోర్టు బాధితుకు రిజర్వ్ కోటాలో దరఖాస్తు చేసుకొని జనరల్ కోటాలో వయసు వంటి అర్హతతో ఉద్యోగాలు ఏదందరికి ఇచ్చి హైకోర్టుకి ఎత్తనమాట. ఇటుకు దాని ఉత్తర్వును రద్దు తుంగి రిజర్వ్ కోటాలో దరఖాస్తు చేసుకొని ఎస్సీ, ఎస్టీలకు వీనత్ కన్నా జనరల్ కోటాలో ఉద్యోగం పొందడానికి వీళ్ళందరికీ ఎత్తడానికి ఎత్తనమాట. సరే, మొత్తం ఫ్రెండ్స్.